వెల్కమ్ టు హాట్ సీట్. పెళ్లి పుస్తకం ద్వారా బాపు బొమ్మగా ముద్రించబడి క్రీస్తు పుస్తకం ద్వారా యేసు బొమ్మగా మార్చబడిన దివ్యవాణితో ఈనాటి హాట్ సీట్. దివ్యవాణి గారు, మీరు అనేక సినిమాల్లో నటించారు. సినిమా నటిగా ఉన్న మీరు ఇప్పుడు ప్రస్తుతం ఇవాంజలిస్ట్గా మారారు. అసలు మీ బాల్యం నుంచి మీరు ఇవాంజలిస్ట్గా ఉన్నారా, లేదా క్రీస్తు నమ్ముకున్నారా, మధ్యలో నమ్ముకున్నారా? మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పర్టికులర్ ఒక పర్సన్ని హాట్ సీట్లో కూర్చోపెట్టాలి అంటే వాళ్ళ డేటు, మీ డేటు, టైమింగు అన్నీ సెట్ చేసుకుంటారండి. సో నేను ఇక్కడ కూర్చోవటం కూడా దేవుని ఏర్పాటు. అనుకోకుండా ఈరోజు నేనేదో పని మీద రావటం, ఏదో మిమ్మల్ని కలవటం. సో మొట్టమొదటిగా అనేక మంది జనాల మధ్యకు సత్యమైన నిజాన్ని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా త్రూ దివ్యవాణి ద్వారా చెప్పించడానికి అవకాశం కల్పించిన దేవాది దేవునికి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇంకొకటిగా నేను ప్రభువారిని నేను ఎరిగినాక నేను దేవుని బిడ్డగా నేను పరిచయం చేసుకోవటానికి ఇష్టపడతాను. కానీ ఈ అంత్య దినాలలో యేసుక్రీస్తు వారంటే అది ఒక కులమని, అది ఒక మతమని, అది ఒక ఆచారమని, ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే అది ఒక తక్కువ జాతికి చెందిన దేవుడని అనేక మందికి అపోహలో ఉన్న వారికి ఒక కనువిప్పుగా ఉండటానికే చెప్తాను. కానీ నన్ను నేను ఎక్కడ హెచ్చించుకోవటానికి కాదండి. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, నా యేసయ్య మాల అంటే నేను మాల, నా యేసయ్య మాదిగా అంటే నేను మాదిగా, నా యేసయ్య బ్రాహ్మణుడు అంటే నేను బ్రాహ్మణుడు, నా యేసయ్యకు కులం లేదంటే నాకు కులం లేదండి. మాదంతా ఒకటే కులం, బోధకులం. ఎనీవే, మరి అనేక మందికి ఒక కనువిప్పుగా ఉండటానికే చెప్తున్నాను. మరి మా నాన్నగారి పేరు కొర్రపాటి ఆదినారాయణరావు చౌదరి గారు, మా అమ్మగారి పేరు కొర్రపాటి విజయలక్ష్మి. మరి వాళ్ళకు పుట్టిన మూడో సంతానం నేనండి. నేను మరి మా స్వగ్రామం తెనాలి, గుంటూరు డిస్ట్రిక్ట్. అంటే మీరు చిన్నప్పటి నుంచే దేవుణ్ణి నమ్ముకున్నారా, లేదంటే మధ్యలో నమ్ముకున్నారా? చిన్నప్పటి నుంచి నేను పక్కా సంప్రదాయంగా, ఇక చౌదరీస్ ఫ్యామిలీ అంటే హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయినండి. మరి యేసుక్రీస్తు వారంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అందరి దేవుళ్ళలో ఆయన కూడా ఒక దేవుడే తప్పించి యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యేకత ఏమిటి, మరి ఆయనను మాత్రమే ఎందుకు దేవుడిగా అంగీకరించాలి అని తెలియని ఒక అమాయకపు స్థితిలో నా బాల్యంలో కానీ నా సినిమా ఇండస్ట్రీ అంతా గడిచిపోయింది. ఓకే, అయితే మీరు సినిమా ఇండస్ట్రీకి ఎలా వెళ్ళారు? మీరు చిన్నప్పటి నుంచి మీరు తెనాల్లో ఉన్నారు కదా, ఫస్ట్ ఎట్లా సినిమాకి ఎందుకు వెళ్ళారు, ఎవరు తీసుకెళ్లారు, ఎవరి ద్వారా వెళ్ళారు? నా 14 సంవత్సరాల వయసులో నేను ఇండస్ట్రీకి రావటం జరిగిందండి. మా నాన్నగారి సైడ్ కానీ మా అమ్మగారి సైడ్ కానీ ఎవరు ఒక ఆర్టిస్ట్ కానీ, ఈవెన్ నాటకాల అనుభవం కూడా ఏమీ లేదు. మరి ఊర్వశి శారద గారు మా అమ్మగారికి మంచి ఫ్రెండ్ అనమాట. సో అలా మా అక్కయ్య గారు ఫస్ట్ తను మూవీ మీద బాగా ఇంట్రెస్ట్తో సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. వాళ్ళని చూడటానికని నేను హాలిడేస్కి వెళ్ళటం, మరి శారద గారు అమ్మకి చెప్పి ఈ అమ్మాయికి మంచి ఆర్టిస్ట్ అయ్యే లక్షణాలు ఉన్నాయి, ఈ అమ్మాయిని మీరు ఎందుకు ట్రై చేయకూడదు అనటం. సో నా ప్రమేయం లేకుండానే నేను సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగిందండి. మొట్టమొదటి ఏ సినిమాలో నటించారు మీరు? నా మొట్టమొదటి మూవీ సర్దార్ కృష్ణమనాయుడు. కృష్ణ గారికి డాటర్గా, ఒక కృష్ణ గారికి కూతురుగా యాక్ట్ చేశానండి. అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా మీరు ఎంటర్ అయ్యారు. చైల్డ్ ఆర్టిస్ట్. హీరోయిన్గా ఫస్ట్ ఏ సినిమాలో నటించారు మీరు? హీరోయిన్గా యాక్చువల్లీ నా ఫస్ట్ మూవీ కన్నడ మూవీ డాన్స్ రాజా డాన్స్ అని, ద్వారకేష్ గారిది, లీలావతి గారి కొడుకు వినోద్ రాజా నేను చేసాం. కన్నడలో మంచి సూపర్ డూపర్ హిట్ మూవీ అయింది. సో ఇంకా పెళ్లి పుస్తకం తెలుగులో ఫస్ట్ పెళ్లి పుస్తకంతో తెలుగు ఫీల్డ్కి వచ్చారు. అవునండి. ఓకే, అయితే పెళ్లి పుస్తకంతో వచ్చిన మీరు ఆ తర్వాత ఎన్ని సినిమాలు నటించుంటారు మొత్తం ఇంతవరకు? మోర్ దెన్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్నీ కలిపి ఒక 40 మూవీస్ వర్క్ చేస్తుంటారు. అయితే దివ్యవాణి గారు, మీరు సినిమా రంగంలో ఉన్నారు కదా, ఇప్పుడు అనేక మందిని చూస్తుంటాం మనం సినిమా ఫీల్డ్లో. ఇప్పుడున్న హీరోయిన్స్ కానీ వాళ్ళు ఇంకా రోజు రోజుకి ఈ సినిమా ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత బాగా లగ్జరీ చేసుకుంటాం, తర్వాత వాళ్ళకి ఇక్కడి నుంచి ఫారిన్స్లో మ్యారేజ్ చేసుకుంటాం, మళ్ళీ అక్కడి నుంచి రకరకాలుగా ఇంకా హైప్ వెళ్ళాలని చూస్తుంటారు. మీరు ఎందుకని అట్లా వెళ్ళకుండా మీరు ఈ మార్గం ఎందుకు పట్టారు? అసలు కారణం ఏంటి? పెట్టామంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక చక్కని మాట చెప్తున్నారండి, ఒక్కడిని నేను ఆకర్షించుకుంటేనే కానీ వాడు నా యొద్దకు రాలేడు అని. మరి తల్లి గర్భంలో మనం ఒక మాంసపు ముద్దగా ఉన్నప్పుడే దేవుని ప్రణాళిక చొప్పున ఈ రోజుల్లో ప్రతి దానికి ఆఖరికి చిన్న పెన్సిల్ కొనుక్కోవాలన్నా కంపెనీ చూస్తాం, సెల్ ఫోన్ కొనుక్కోవాలంటే ఇది క్వాలిటీనా, కంపెనీనా, ఒరిజినల్ ప్రోడక్టా అని చూస్తాం. ఫేస్కి ఒకటి కొట్టుకోవాలని అంటే ఒరిజినల్ బ్రాండ్ ఇక్కడ దొరకకపోతే యూఎస్ఏ నుంచి తెప్పించుకుంటాం.
మనిషి అన్నింటిలో అలర్ట్గా ఉంటున్నాడు, కానీ మరి నిజమైన దేవుని విషయంలో మాత్రం మనకు తెలియకుండానే ఈ యొక్క చిన్నప్పటి నుంచి మనలో రంగరించి పూర్వీకులు పోసిన వాటిలో మూఢాచారాలతో ఉండిపోయి నిజమైన నిజాన్ని మూసేస్తున్నారండి. మరి ఒకటి, నా తల్లిదండ్రులు పెంచిన పెంపకం కూడా నా సింపుల్ లైఫ్కి నాకు కారణమైంది, జీవం కలిగిన దేవుణ్ణి తెలుసుకోవటానికి. అంటే మీరు ఈ దేవుణ్ణి తెలుసుకోకముందు అనేక సంవత్సరాలు మీరు హిందూ శాస్త్రం ప్రకారం పూజలు చేస్తుంటారు కదా, మరి అక్కడ అనేక మంది దేవుళ్ళకి మీరు పూజలు చేస్తుంటారు. అక్కడ లేని సాటిస్ఫాక్షన్ దీంట్లో ఏముంది అసలు? దీంట్లో ఏముంది అంటే చాలామందికి అర్థం కానిదండి. ఒకప్పుడు నేను విగ్రహారాధికురాలుగా ఉన్నప్పుడు విగ్రహాలు తవ్వటం తెలుసు, ఉపవాసాలు ఉండటం తెలుసు, నైవేద్యాలు పెట్టడం తెలుసు, పూజా రూమ్స్ డెకరేషన్ చేయటం తెలుసు అండి. ఎందుకంటే నేనే ఒక అమ్మవారిలాగా ఉండేదాన్ని అనమాట. అంత బాగా పూజలు చేసేవాళ్ళ మీరు? పక్కా అండి. ఎట్లా అంటే నా పాపని నేను కన్సీవ్గా ఉన్నప్పుడు కూడా 16 సోమవారాల వ్రతం అని చేసేదాన్ని. ఎంత నిష్టగా అంటే ఒక రోజంతా నేను ఉపవాసం ఉండేదాన్ని. పుట్ట మీదకి వెళ్ళి దానిలో ఉన్న మట్టి తీసుకొచ్చి దాన్ని ఒక లింగం చేసి మరి దాన్ని కథంతా చదువుకొని దానికి నైవేద్యం పెట్టి ఉమ్ము కూడా మింగేదాన్ని కాదనమాట. అలా కఠినంగా ఉపవాసం ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ నైవేద్యం తీసి ఒక ఆవుకి పెట్టి సో ఆ తర్వాత మంచినీళ్ళు తినేటప్పుడు లోపల పొట్టలో ఉన్న బేబీ భగ్గుం అనేది, అంత కఠినంగా పూజలు చేసేదాన్ని. ఈ లోకంలో అమాయకపు జనాంగాలు దేవుళ్ళు అనబడిన వారి దగ్గర కొబ్బరికాయలు పగలగొడుతుంటే హృదయాలను పగలగొట్టిన శక్తిమంతుడండి యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఈ దేవుణ్ణి తెలుసుకోకముందు అంటే ఎన్నో సంవత్సరంలో ఈ రూట్లోకి వచ్చారు మీరు? నేను దేవుని మహాకృపను బట్టి 2007 జనవరి 14న ప్రభువాన్ని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించడం జరిగిందండి. 2007 ముందు మీరు అనేక పూజలు చేశారని చెప్తున్నారు. ముఖ్యంగా ఏ పూజలు చేసేవాళ్ళు మీరు? అనేక దేవతలు ఉన్నారు కదా, 3 కోట్ల మంది దేవతలు. వాటిలో ఏ దేవతలు పూజ చేసేవాళ్ళు మీరు? నేను మాకు కులదైవం అంటే వెంకటేశ్వర స్వామి. ఎక్కువ నేను అమ్మవారిని ఇష్టపడేదానండి. సో ఎక్కువ మాకు కులదైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి. అక్కడికి వెళ్ళేవాళ్ళు ఎక్కువ మీరు. ఆ తర్వాత మీరు దేవుణ్ణి తెలుసుకున్నారని ముఖ్య కారణం ఏంటి అసలు? ఎట్లా అంటే ఏమైనా చేంజింగ్ ఎందుకు వచ్చింది మీకు? యాక్చువల్లీ నేను మూవీస్ అన్నీ చేసి నా వివాహానంతరం మరి కొంతమంది మా అనుకున్న వాళ్ళు నా కుటుంబం మీద నా బాబు మీద ఈ చేతబడులను ప్రయోగించడం జరిగిందండి. అసలు అప్పటి వరకు ఇట్లాంటివి ఒకటి ఉంటాయని కూడా నాకు తెలియదు. ఎప్పుడైనా నేను సాంగ్స్ అవి చేసి మా అమ్మగారు చాలా ఈరోజు సాంగ్లో ముద్దుగా ఉన్నామని కొబ్బరికాయ దిష్టి తీస్తేనే ఈ రోజుల్లో ఏంటి పాచింతకాయ పచ్చడి ఎవరు నమ్ముతారమ్మా అని కొట్టి పడేసేదాన్ని. అసలు ఇటువంటి చేతబడులని ఒకటి ఉంటాయని కానీ వీటికి ఇంత శక్తి ఉంటుందని నాకు తెలియదండి. మరి మా బాబు ఆరోగ్య విషయం ఎలా అంటే రాను 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 తను క్షీణించిపోయేవాడు బిడ్డ. నేను వెళ్ళని డాక్టర్ లేదండి, నేను చేయని స్కానింగ్ లేదు, నేను మొక్కని దేవుడు లేడు, నేను తిరగని మాంత్రికుడు లేదు, నేను కట్టని తాయెత్తి లేదు, నేను పెట్టని విభూది లేదండి ఆ బిడ్డ విషయంలో. అక్కడికి మరి పెళ్లి పుస్తకంలో మీరు అందరూ చూసే ఉంటారు, ఇంత పెద్ద జుట్టు. బాపు గారు ఇది నీ ఓన్ హెయిరా దివ్య అని అడిగారు. అవునండి అంటే నాకు ఇలానే కావాలి విగ్గు పెట్టకుండా అని. మరి ఆ జుట్టు చూసే నన్ను ఆయన హీరోయిన్గా బుక్ చేసుకున్నారండి. మరి మా బాబు ఆరోగ్య నిమిత్తమై ఆ జుట్టుని నేను గుండు కూడా కొట్టించుకున్నాను. ఎక్కడ కొట్టించుకున్నారు గుండు? తిరుపతి వెళ్ళి మొక్కుకొని మోకాళ్ళ మీద ఆ మోకాళ్ళ పర్వతం మోకాళ్ళ మీద స్టెప్స్ అన్ని ఎక్కి వెళ్ళాను. మోకాళ్ళ మీద స్టెప్స్ ఎక్కి వెళ్ళి మరి అక్కడ గుండు కొట్టించుకొని నా బాబు ఆరోగ్యం బాగుంటే చాలు, ఆ బాబు ఇంత అన్నం తింటే చాలనండి. అంటే ఆరోగ్యం బాగుపడిన తర్వాత మొక్కు తీసుకున్నారా, ముందే వెళ్ళారా? ముందే వెళ్ళాను. అంటే అందరూ ఏం చేస్తారంటే హిందూస్లో రిజల్ట్ వచ్చిన తర్వాత వెళ్తారు ముక్కు తీసుకుంటారు. రిజల్టే లేదండి. రోజు రోజు బాబు ఒక స్కెల్టిన్ లాగా అయిపోయాడు. బాబు వామిట్ వచ్చిందంటే ఇంత బ్లడ్ పడిపోయేది ఆ చేతబడుల ప్రభావం వల్ల. సో ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన స్కాన్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ అని వచ్చాయి. డాక్టర్స్కి వ్యాధి ఏంటో అంతుపట్టేది కాదు. ఒకరోజైతే మా ఫ్రెండ్ ఒక ముస్లిం అమ్మాయి, నాకు తెలిసిన అమ్మాయి చెప్పింది, ఈ చేతబళ్ళకి విడుగు చేతబళ్ళు చేస్తే ఇది నయమైపోతుంది దివ్య అంటే. మరి నేను ఒక ముస్లిం మాంత్రిక దగ్గరికి వెళ్ళి నా బాబు గురించి చెప్పడం, నా ఎదురుగానే ఒక మేక పీకని కట్ చేసి దాని బ్లడ్లో నా చేయి పెట్టి అరిచేతి మీద ఒక గోడ మీద నా అరిచేతి ముద్ర వేయించి నాకు తెలియని కొన్ని మంత్రాలు చెప్పి ఇంత నిమ్మకాయ తాయి తెచ్చి ఈ నిమ్మకాయని మీ బాబు పడుకునే దిండి కింద పెట్టండి, ఈ తాయెత్తిని మీ బాబుకు కట్టండి తగ్గిపోయింది అనేవాళ్ళు. 2 రూపాయల నిమ్మకాయకి 25,000 రూపాయలు ఇచ్చానండి ఆ మాంత్రికుడికి.
సో అలా పిచ్చిదానిలాగా, ఎందుకంటే బిడ్డ మీద ఉన్న ప్రేమను బట్టి ప్రపంచంలో ఆడది ఎవరికి ఏ బాధన్నా తట్టుకుంటుంది. భర్తకు ఒక బాధన్నా తట్టుకుంటుంది, తోబుట్టువులకు ఒక బాధన్నా తట్టుకుంటుంది, కన్న తల్లిదండ్రులకు ఒక బాధన్నా తట్టుకుంటుంది. కానీ మరి కన్న బిడ్డకి ఒక బాధ అంటే ఆ కన్న పేగకి ఆ బంధానికే తెలుస్తుందండి. అలా నా బిడ్డ విషయంలో నేను చాలా పిచ్చిదాన్ని అయిపోయాను. నా బిడ్డని రక్షించే దేవుడే లేడా, నేను చేస్తున్న ఈ పూజలకు అర్థం ఏంటి, నేను చేస్తున్న ఈ పునస్కారాలకు అర్థం ఏంటి అని ఏడవని రోజు ఉండేది కాదండి. అయితే ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా మీరు చెప్పే విషయాన్ని బట్టి తిరుపతి మీరు మోకాళ్ళ మీద ఎక్కారు పర్వతం, చాలా పెయిన్ఫుల్గా ఉండి ఉంటుంది. ఆ తర్వాత ముస్లిం బాబాల దగ్గరికి వెళ్ళి మీరు తిరిగి మళ్ళీ రివర్స్ పూజలు మాంత్రికుడి దగ్గరికి వెళ్ళారు. అక్కడ లేని రిజల్ట్ ఈ యేసు ప్రభులో ఏమొచ్చింది అసలు? ఒకరోజు మా బాబు చదువుకునే స్కూల్ టీచరు, సెయింట్ జోసెఫ్ స్కూల్ టీచరు నిర్మలాకర్ అని, ఆమె క్రైస్తవురాలండి. స్వతహాగా నేను ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా నేను దివ్యవాణిని ఎక్స్పోజ్ చేసుకోవటానికి కానీ, ఎందుకో నాకు మొదటి నుంచి అది ఇష్టం ఉండేది కాదు నాకు. ఎందుకంటే ఆర్టిస్ట్ అని గుర్తుపెట్టిన దగ్గర నుంచి ఏదో జూలో కోతిని చూసినట్టు చూస్తారు. నాకు అదొకటి చాలా ఇబ్బంది. ఇంకా మేము గోక్కున్నా అది వాళ్ళకి విచిత్రమే, హచ్చి అని తుమ్మినా విచిత్రమే, అన్న కూడా ఆ దివ్యవాణి అందా అని అది కూడా నోట్ చేస్తారు. అందుకని అసలు స్కూల్లో 1.5 year వరకు మా బాబు వాళ్ళ స్కూల్లో నేను దివ్యవాణి అని తెలియదండి. ఒకరోజు ఆమె గుర్తుపట్టి సో అండ్ సో ఎందుకమ్మా ఎప్పుడు డల్గా ఉంటాం అన్నప్పుడు, మరి చెప్పలేక నా బాబు ఆరోగ్య స్థితిని చెప్పడం, ఆమె మొట్టమొదటిసారి చెప్పారు నాకు, ఈరోజు మా ఇంట్లో ప్రేయర్ జరుగుతుంది దివ్య, మీ బాబుని తీసుకురా, యేసుక్రీస్తు వారు నీ బాబుకి స్వస్థతనిస్తారు అన్నారండి. నేను అనుకున్నాను ఏ రాయితే ఇంట్లో పళ్ళోడ కొట్టుకోవడానికి అన్ని దేవుళ్ళు తిరిగాను, అన్నీ చేశాను, ఇది కూడా వెళ్ళి చూద్దాము అనే ఒక ఏదో నిస్పృహతో ఆశ లేకుండా వెళ్తారు కదండి, అలా నేను ఆ ప్రేయర్ మీటింగ్కి అటెండ్ అవ్వటం. ఎక్కడ జరిగింది? చెన్నైలోనా? మైసూర్లో కువంపు నగర్ అని ఒక ప్లేస్లో ఆంటీ వాళ్ళ ఇల్లు ఉండేదండి. సో అప్పుడు నేను మైసూర్లో స్టే చేస్తున్నాను అనమాట. మొట్టమొదటిసారి వాళ్ళ ఇంటికి నేను ప్రేయర్ మీటింగ్కి వెళ్ళటం. సో అక్కడ అసలు నాకు తెలీదు యేసుక్రీస్తు వారి పేరిట ఇలా పూజలు చేస్తారా, ఇలా ప్రేయర్స్ చేస్తారని, కానీ ఇలా కొంతమంది ఇంట్లో ఉంటారని కూడా నాకు తెలియదండి. తెలియకుండా నేను కూడా మామూలుగా అసలు ఎక్కడికి వెళ్ళినా మన హిందూ సంప్రదాయం కదా, కట్టు బొట్టు పూలు అని నేనే బాగా గాజులు ఒక 5 మూల మల్లెపూలు పెట్టుకొని నేను వెళ్ళినప్పుడు మరి ఒక సహోదరుడు యేసుక్రీస్తు వారి గురించి చెప్పటం, మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకటం, నాకు తెలియకుండానే వారు మాట్లాడే మాటలు నా అంతరంగం ఏది కోరుకుంటుందో అది ఆయన వాక్కు ద్వారా చెప్పటం, నాకు తెలియకుండానే కొన్ని గంటల సమయం నేను ఏడుస్తూ ఉండిపోయానండి. ఎప్పుడూ నా జీవితంలో దేవుడి దగ్గర కూర్చొని ఏడవటం అంటే నాకు తెలియదు. చెప్పాను కదా, తోటం తెలుసు, రుద్దటం తెలుసు, నైవేద్యం పెట్టడం తెలుసు, నేను పస్తుండటం తెలుసు, అలసిపోవటం తెలుసు, డెకరేషన్ చేయటం తెలుసు, కానీ దేవుడి దగ్గర అంతరంగం కదలటం అంటే ఏంటి, నాకు కన్నీళ్ళు రావటం అనేది నాకు అది ఫస్ట్ ఒక అనుభవం. నా హృదయానికి తెలియని ఒకలాంటి హాయ్ అండి. నా హృదయంలో ఉన్న భారం మొత్తం దిగిపోయింది అని. సో అలా దేవునితో నా మొట్టమొదటి అనుభవం. సరే, మరి మైసూర్లో ఆ ప్రేయర్ మీటింగ్కి వెళ్ళారు. ఆ తర్వాత ఎందుకని మీరు ఈ రూట్లో కంటిన్యూ అవ్వాలనుకున్నారు? కారణం ఏంటి అసలు? నేను ప్రేయర్ అంతా అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఆంటీ నా చేతికి బైబిల్ ఇచ్చారు. దివ్య, దీన్ని చదువు, దేవుడు నీతో మాట్లాడతారు అన్నారండి. నాకు అర్థం కాలేదు, ఎందుకంటే నాకు స్వతహాగా మనుషులు మాట్లాడితేనే అంత టక్కనే నేను అర్థం చేసుకోలేను. ట్యూబ్లైట్ కనుక వేసిన ఒక 5 నిమిషాలకి ఎలా అది వెలిగి ఆరిపోయి వెలుగుతుందో అది మళ్ళీ ఒకసారి వెలిగిందంటే ఆరిపోదండి. ఇవి జనరల్గా మా షూటింగ్స్లో కూడా ఎవరైనా ఈ డబుల్ మీనింగ్ జోక్స్ కానీ ఈ పుల్ల పొడుపు మాటలు అంటారు చూడండి, అసలు నాకు అవి అర్థం కాదనమాట. నేను మనుషులు మాట్లాడితేనే నాకు అర్థం కాదు, ఈ పుస్తకం ఏంటి, ఈ పుస్తకం నాతో మాట్లాడటం ఏంటి అని. అయినా కూడా ఇచ్చారు కదా అని తీసుకున్నానండి. మరి దీనిని కూడా నేను అప్పటి వరకు నేను దేవుళ్ళని పూజిస్తున్నటువంటి ఆ పూజా మందిరంలోనే పెట్టి దగ్గర ఒక 1 నెల రోజులు దీనికి పొద్దున్నే కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి దండం పెట్టుకునేదాన్ని. బైబిల్ కూడా కొబ్బరికాయ కొట్టి నాకు తెలియదు కాబట్టి ఆ దేవుడి దగ్గరే దీన్ని పెట్టేదాన్ని. చాలా 4 o'clockకే నాకు పూజ అంతా అయిపోవాలి. ఫస్ట్ గంట మా ఇంట్లోనే మోగాలి. వేరే వాళ్ళు ఎవరింట్లో గంట వచ్చిందంటే ఆ రోజు నాకు మనశ్శాంతి ఉండదు అనమాట. శుక్రవారాలు ఆదివారాలు వచ్చినాయి అంటే మా ఇంట్లో ఎవరికి నిద్ర ఉండదు. మా అన్నయ్య వాళ్ళు ఇది చంపేస్తుందిరా బాబు, దీని పూజలు పిచ్చి ఏంటో అని అంటారనమాట. అంత నీట్గా అన్ని క్లీన్గా పెట్టి పొద్దున్నే ఇంకా హారతి ఇచ్చేయాలన్నమాట. సుప్రభాతం చదువుకుంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి అక్కర్లేదండి. ఓం కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఇక టేప్ రికార్డ్ లేకుండా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేనే పాడి అందరినీ లేపి కూర్చోబెట్టి అందరితో పాటు దీనికి కూడా గంట కొట్టి హారతి ఇచ్చేదానండి. దగ్గర దగ్గర ఒక నెల రోజుల పాటు ఇలానే జరిగింది. ఒకరోజు మధ్యాహ్నకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు నువ్వు లేదు దీనిని చదువు 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 అని ప్రేరణ. ఎలా చదవాలో తెలియదు, ఏం చదవాలో తెలియదు. అప్పటి వరకు రామాయణం మరి భారతం భాగవతం ఈ పుస్తకాలు అడపాదడపా చదవటం తెలుసు, కానీ ఇది ఎక్కడి నుంచి చదవాలి ఎట్లా చదవాలి అనేది నాకు తెలియదండి. సో దేవుని ప్రేరణ బట్టి మరి ఆ పూజా రూమ్లోనే కూర్చొని దండం పెట్టుకొని, ఏసయ్యా నువ్వు మాట్లాడతావంట, నువ్వు మాట్లాడే దేవుడు అంట, ఈ పుస్తకంలోంచి నువ్వు నాతో ఏం మాట్లాడతావు నాయనా, నువ్వు నాతో మాట్లాడు అని మరి అక్కడే నేను బాస్పట్టేసుకొని దండం పెట్టుకొని ఈ పుస్తకం ఓపెన్ చేసినప్పుడు అద్భుతంగా దేవుడు మొట్టమొదటిసారి నాతో మాట్లాడిన మాట, తూర్పు పడమర ఉత్తర దక్షిణ నువ్వు ఎటు వెళ్ళినా కూడా నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందనండి. నాకు ఆ మాటకి అర్థం తెలియదు. మేము ఏదో మూఢాచారాల్లో పెరిగిన వాళ్ళు, ఏది చేసినా మా నాన్నగారు అయితే కాయ పండ అంటారు, ముచ్చటగా 3 సార్లు అని అడుగుతారు. ఆ ఉద్దేశంతో నేను మళ్ళా దండం పెట్టుకొని, నువ్వు మళ్ళీ నాతో ఇదే మాట్లాడావంటే నేను నిన్ను దేవుడు అని నమ్ముతాను అని అనుకున్నానండి. మళ్ళీ నేను దండం పెట్టుకొని పుస్తకం మొత్తం మూసాను. మళ్ళీ నేను ఓపెన్ చేశాను. అద్భుతంగా అదే అధ్యాయం అదే వచనం మీద నా దృష్టి పడింది. తూర్పు పడమర ఉత్తర దక్షిణ నువ్వు ఎటు వెళ్ళినా కూడా నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని. మరి నాకు తెలియకుండానే నాలో ఒకలాంటి భయం కలిగింది. మరి మొకాళ్ళ మీదకి వచ్చి అది ప్రేరణ కూడా నాకు తెలియదు. ఇంకొకసారి నువ్వు నాతో మాట్లాడవా అని నేను అడిగినప్పుడు మరి లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా కూడా మరి యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైనాక ఆయనతోనే ఉన్నాడు, ఆయన ఆశ్చర్యకార్యాలను చూశాడు, ఆయన అద్భుతాలన్నీ చూసిన వ్యక్తి కూడా మరి నమ్మలేక నేను నీ గాయాలను తాకి చూస్తేనే కానీ నేను నమ్ముతానన్నప్పుడు మరి జాలి కలిగిన దేవుడు రా తోమా నా గాయాలను తాకి చూడు అని అన్నారు. మరి ఆ రోజు తోమాని కనికరించిన దేవుడు ఈ దీనురాలను కూడా కనికరించాడండి. ఎందుకంటే తోమా గారు ఇండియాకి వచ్చి ఉండకపోతే మనందరికీ ఈ సువార్త లేదు. మరి అద్భుతంగా దేవుడు 3వసారి కూడా అదే వాక్కు అదే అధ్యాయం అదే పేజ్ మీద నా దృష్టి పడటం. ఇదంతా కూడా ఒకే రోజు జరిగిందా? 3 సార్లు కూడా? యా, జస్ట్ నేను అక్కడ దండం పెట్టుకొని నేను అడుగుతున్నాను, దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు తూర్పు ఉత్తర పడమర ఉత్తర నాలుగు దిక్కులు ఎటు వెళ్ళినా కూడా నా సన్నిధి నీకు తోడుగా. అంటే దాని మీనింగ్ ఏంటి అసలు? నాకు నిజంగా అప్పుడు తెలియలేదండి, ఇప్పుడు తెలుస్తుంది. సో ఈ రోజు నేను రావటం మీ ప్రణాళికలో ఇది లేదు. మీరు ఎవరిదైనా ఇంటర్వ్యూ తీసుకోవాలంటే డేట్ కావాలి, టైం కావాలి, ఆ ప్రముఖుల యొక్క దీన్ని, ఇదే మరి దేవుని సన్నిధి అండి. మీరు ఈ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మీ బాబుకి వెంటనే నయమైందా? వెంటనే నయం అంటే కాలేదు కానండి. నేను ఈ అద్భుతం నా జీవితంలో జరిగినాక కూడా కొన్ని రోజులు మరి పుట్టుకతో ఉగ్గుబాలతో పోసింది అప్పుడే ఎలా పోతుందండి. మరి విగ్రహారాధన చేస్తూ ఉండేదాన్ని, అడపదడప చర్చెస్కు వెళ్తూ ఉండేదాన్ని. కానీ నా బాబు ఆరోగ్యంలో క్రమక్రమేణా మార్పు రావటం గమనించానండి. నేను ప్రేయర్స్కి వెళ్తున్నప్పుడు మరి అక్కడ ఉంటున్నప్పుడు అప్పటి వరకు ఎటువంటి మెడిసిన్స్తో కానీ ఎన్ని చేసినా తగ్గనటువంటిది మా బాబు ఆరోగ్య స్థితిలో, ఆ బాబు బాడీ నిజంలో మార్పు రావటం గమనించాను నేను. మరి అసలు యేసుక్రీస్తు వారి గురించి టీవీలలో చెప్తారని కూడా నాకు తెలియదండి. 2006 సునామీ వచ్చిన దినాలు ఎవరూ మర్చిపోలేము. నేను అప్పుడు బాపు గారిది రాధాగోపాలం షూటింగ్లో ఉన్నాను ఇక్కడ నేను. సో ఆ షూటింగ్ క్యాన్సిల్ అయ్యి నేను చెన్నై వెళ్ళటం జరిగింది. మా బాబుకి అసలు స్కూల్ ఉన్నదా లేదా తెలుసుకుందామని టీవీ ఛానల్ నేను చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు మరి ప్రముఖ దైవజనులు జయపాల్ అన్నయ్య గారు, నాకు ఆత్మీయంగా తండ్రి, ఆయన వాక్యము ఆ రోజు టీవీలో వస్తుందండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం నుంచి, ఆదరణ లేక గాలివాన చేత కొట్టబడుతున్నదానా, నీ కోట కుమ్మాలు నేను నీలాంజనాలతో కడతాను, నీ బిడ్డలకు నేను అధిక విశ్రాంతి కలుగు చేస్తాను, పర్వతంలో తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను వీడిపోదని ఆయన నేనున్న స్థితిని దేవుని వాక్కు ద్వారా దైవజనుడు అక్కడ మాట్లాడటం. నేను గబగబా నేను ఆ చర్చి అడ్రస్ రాసుకొని ఆ మందిరంలో కాలు పెట్టానండి. ఆ మందిరంలో కాలు పెట్టాను. నా హృదయ స్థితి మారిపోయింది. ఎప్పుడూ నేను విననటువంటి మాటలు, క్రీస్తు రక్తముచే విమోచించబడిన వారే నడుతురు పరిశుద్ధ మార్గమున. క్రీస్తు రక్తముచే విమోచించబడిన వారే నడుతురు పరిశుద్ధ మార్గమున.
ఈ పరిశుద్ధత అంటే ఏమిటి. అప్పటి వరకు నేను పూజించిన దేవుళ్ళకి 16,000 మంది భార్యలు, ఒక్కొక్కరికి 2-3 భార్యలు, ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ భార్యను వీళ్ళని తీసుకువెళ్ళిపోవటం, వీళ్ళ భార్యలను వాళ్ళని తీసుకువెళ్ళిపోవటమే నాకు తెలుసు. కానీ ఈ పరిశుద్ధత అంటే ఏమిటి, ఆయన రక్తంతో విమోచించబడటం అంటే ఏమిటి అనే మాటలు నన్ను ఆలోచింపచేసినాయండి. పడమటికి తూర్పు ఎంత ఎడమో నీ పాపాలకు నీకు అంత ఎడమ కలుగ చేస్తాను. అసలు నాలో ఏం పాపం ఉంది, నేనేం పాపం చేశాను అని తెలియని స్థితిలో మరి నాలో ఉన్న కోపం కానీ, ద్వేషం కానీ, మరి ఈర్ష్య, గర్వము, మరి మన నోటి నుంచి వచ్చే ప్రతి దూషణ మాటలు, మన చూపులతో మన తలంపులతో చేసేది ప్రతిదీ కూడా పాపం అని తెలియని స్థితిలో ఆయన వాక్కు నన్ను ఆకర్షించుకుందండి. నేను ఇన్ని రోజులు ఆలోచిస్తున్నటువంటి వాటికి కావాల్సిన అర్థం ఇదే అని మరి క్రమేణా నేను ఎక్కడా వదలకుండా ఆ వాక్కు కోసం నేను ఆకర్షితురాలని నేను ఆ మందిరానికి వెళ్ళటం జరుగుతూ ఉండేది. చెన్నైలో జయపాల్ గారి మందిరానికి వెళ్ళేవాళ్ళు మీరు. అక్కడి నుంచి మీరు బాబుకి పూర్తిగా నయమైపోయిందంటారు ఇప్పుడు? ఇప్పుడు మా బాబుని చూస్తే ప్రతి ఒక్కళ్ళు అడుగుతారండి, దివ్యవాణి గారు మీ అబ్బాయి హీరోని చేస్తారా అంటారు. అవునండి, నా బాబు హీరోనే. నా బాబు నా యేసుక్రీస్తు వారికి మాత్రమే హీరో అని చెప్తానండి. దేవుని మహాకృపను బట్టి బాబుకి మరి ఆ చీకటి శక్తుల నుంచి పరిపూర్ణంగా విడుదల. ఈవెన్ నన్ను కూడా ఈరోజు మన స్టూడియోకి రాగానే మన పిల్లలందరూ అడిగారు, అలా చూసి ఇలా చూసి దివ్యవాణి గారు గుర్తుపట్టలేకపోయామండి, ఏంటి మేడం ఇంత సన్నగా అయిపోయారు అని చెప్పని. మరి ఈ చేతబడులను నా మీద ప్రయోగించడం కూడా ఎందుకు చెప్తున్నానంటే అండి, ఎక్కడ నన్ను నేను అతిశయించడానికి కాదు, కానీ దుబాయ్లో బాపు గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు రోజా నాకు చాలా ఆత్మీయురాలు. ఆ అమ్మాయి నేను చాలా సినిమాలు చేశాము. సో నాకు ఎందుకంటే ఆ అమ్మాయిలో ఆ బోల్డ్నెస్ నాకు బాగా ఇష్టం అండి. సో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అప్పుడు ఆ అమ్మాయి పబ్లిక్గా చెప్పిన మాట ఏంటంటే, ప్రపంచంలో ఆడదానికి బాపు బొమ్మ అంటే అంతకన్నా ఇంకొక ఆస్కార్ అవార్డు లేదు, ఒక ఆడద అందగత్తె అంటానికి అంతకన్నా బిరుదు లేదు. అలనాటి హీరోయిన్లు వాణిశ్రీ, సావిత్రి గారు ఆ జనరేషన్ తీసుకున్నా, ఆ తర్వాత జనరేషన్ విజయశాంతి, రాధా వీళ్ళని తీసుకున్నా, ఆ తర్వాత జనరేషన్ మరి మీనా, రోజా, రంభా, సౌందర్య మేము తీసుకున్న తర్వాత జనరేషన్ చార్మి కానీ స్నేహ కానీ ఎవరు తీసుకున్నా బాపు బొమ్మ అంటే దివ్యవాణి అంటారు. ఆ క్రెడిట్ దివ్యవాణి కొట్టేసింది. నాకు చాలా బాధగా ఉంది, ఆయన ఫుల్ లెంగ్త్ మూవీ నేను చేయలేకపోయాను అని. అంటే ఆ అమ్మాయి ఒక ఆడదాన్ని ఎవరు పొగడరు, ఆ అమ్మాయికి ఉన్న ఆ సంస్కారాన్ని బట్టి నేను ఆ అమ్మాయికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాను. కానీ అటువంటి రూపము మరి చేతబడుల వల్ల వికృత రూపం అయిపోయింది. నాకు మీరు చేతబడులు అంటున్నారు కదా, చేతబడులు ఉన్నాయంటారు అసలు నిజంగానే? 100% ఉన్నాయండి. అట్లా ఎవరు చేస్తారు చేతబడులు అనేది? ఏ మతం చేస్తుంది? ఇప్పుడు హిందువా లేదా ముస్లిం, క్రిస్టియన్ 3 ఉన్నాయి అనుకోండి, ఎవరు చేస్తారు ఈ చేతబడులు అనేది మీ ఉద్దేశం ప్రకారం? నాకు తెలిసి నేను హిందూ గాడ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటి వరకు నేను దేవుళ్ళని పూజిస్తున్న ఆ దేవుళ్ళని బట్టే తిరుగు చేతబడులు నా బాబుకు చేశారండి. నేను భయపడిపోయేదాన్ని, ఇదేంటి ఈ దేవుడు బొమ్మ ఇక్కడ పెట్టి మీరు ఎలా చేస్తారండి అని అడిగేదాన్ని. ముస్లిమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా కొన్ని వాళ్ళకి తెలియని మంత్రాలు అవి ఇవి చెప్పి ఈ కాటికి లాంటిది, తాయెత్తు లాంటిది నా బాబు ఆరోగ్య నిమిత్తమై ఇచ్చేవాడు. రెండిటి దగ్గర నేను చూశాను. ఈ దేవుళ్ళను కొలబడుతున్న వాళ్ళని అక్కడ పెట్టి ఆ విగ్రహ ప్రతిమలను అక్కడ పెట్టి తిరుగు చేతబడులు చేసేవాళ్ళు. సో అలా నా బాబు బతికితే చాలు, నా బాబు ఇంత అన్నం తింటే చాలు, అది ఏంటి అని కూడా అవగాహన లేకుండా నా బాబు మీ మీద అసలు ఎందుకు అంత పెద్ద వైరం ఎవరికి ఉంటుంది? అంటే కొంత మరి నా కుటుంబంలో కొన్ని ప్రాపర్టీస్, ఆస్తుపాస్తుల విషయంలో వచ్చి ఏదైనా ఒక మనిషిని ఈగో అనేది, ఆ ఈర్ష్య అనేది ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతుందండి. ఆ ఈర్ష్య స్వభావంతో మరి చాలా నేను చనిపోయే స్థితి. మరి 1కి 4 దివ్యవాణిలు ఉండేవాళ్ళు, కూర్చుంటే నుంచోలేను, నుంచుంటే కూర్చోలేను. మరి స్వరం కూడా నాకు లేదండి. పెళ్లి పుస్తకంలో నాదే వాయిస్. మా అన్నయ్య ఎప్పుడు అంటూ ఉండేవారు, ఇన్ ఫ్యూచర్ నీకు మూవీస్ లేకపోయినా కూడా నువ్వు డబ్బింగ్ చెప్పుకొని బ్రతికేయచ్చు అని దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడు అని చెప్పేవాడు. మరి ఓవర్ వెయిట్, ఈ యొక్క అనారోగ్య స్థితితో థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది నాకు స్వరం లేదండి, మగవాడి గొంతు. ఆ తర్వాత నేను కొన్ని సీరియల్స్ చేస్తూ ఉంటాం, వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పటం. అటువంటి స్థితిలో మరి దేవుడు చెప్తున్నారు, నమ్మిన వారికి సమస్తము సాధ్యం అనే విధంగా 3 సంవత్సరాలు నా కన్నీటి ప్రార్థన అద్భుతంగా దేవుడు మరలా నా వెనకటి రూపాన్ని నాకు ఇవ్వటం, పోయిన స్వరాన్ని నాకు ఇవ్వటం. సో నా విశ్వాసం అంచులంచులుగా ప్రభువునందు బలపడటం జరిగిందండి. ఇప్పుడు మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, మీ తల్లిదండ్రులు కానీ లేదంటే మీ తోడబుట్టినోడు కానీ మీ హస్బెండ్ కానీ వీళ్ళ సహకారం ఎలా ఉండేది? చాలా అండి. ఓకే,
లేఖన భాగాల్లో దేవుడు చెప్తున్నాడు, యథార్థవంతుల కోసం యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది అని. సో మరి కొంతమంది మా ఓన్ రిలేషన్స్ అయితే నన్ను వాళ్ళ ఇంటి పూజలకు కూడా పిలిచేవాళ్ళు కాదు. ఏంట్రా నన్ను పిలవలేదు గృహప్రవేశానికి, ఎందుకు నువ్వు అక్కడికి వచ్చి కూడా యేసు ప్రభు అంటావు, నువ్వు వద్దులే రావద్దులే అందరూ ఇలా అంటే యేసు ప్రభు అంటే ఏంటి తప్ప, నిజం కాబట్టి నేను చెప్తున్నాను. హిస్టరీ తీసుకుంటామండి, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటారు, ఇంకొక దేవుడి శకం ఇంకొక దేవుడి పూర్వం అని చరిత్రలో లేదు. బ్రాహ్మణుడు చదువుకున్నా, ముస్లిం చదువుకున్నా, హిందూ చదువుకున్నా, ఎవరు చదువుకున్నా క్రీస్తు శకం పలానా రాజు పుట్టాడు, క్రీస్తు పూర్వం ఈ రాజు వచ్చాడని చెప్పాల్సిందే. ఈవెన్ ఒక రూపాయి కాయిన్ తీసుకున్నా కూడా క్రీస్తు శకం క్రీస్తు పూర్వమే, దాని మీద క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఉందని రూపాయి కాయిన్ మనం విసిరేయం కదా. సో క్రైస్ట్ అనేది ట్రూ, ఆయన ఉన్నది నిజం, ఆయన ఈ భూమిలోకి వచ్చినది నిజం, ఆయన మరణించింది నిజం, ఆయన సజీవుడైనది నిజం, రేపు ఆయన రాజులకు రాజుగా రారాజుగా మరి రానయ్య ఉన్నది నిజం. ఏ దేవుడు చెప్పలేదు నేను తిరిగి వస్తానని. ఇప్పటికీ ఏ ఒక్క సైంటిస్ట్ తీసుకున్నా, ఎవరు తీసుకున్నా కూడాను వాళ్ళు ఒకటి కనుక్కోవాలి చేయాలన్నా కూడా ఈ బైబిలే ఆధారం అండి వాళ్ళు ప్రతి దానికి కూడాను. సో ఆ నిజాన్ని నిజంగా చెప్పుకోవడానికి నేను ఎందుకు సిగ్గుపడాలి, నేను ఎందుకు భయపడాలి? మా అమ్మ ఉంది, మా అమ్మ వ్యభిచారం అంటారో దొంగ అంటారో ఎవరంటారో ఎవరేమనుకుంటే నాకేంటి, నా తల్లిని నా తల్లి అని చెప్పుకోవడానికి 1000 మంది కత్తులు తీసుకొచ్చి నీ పీక మీద పెడతామంటే నేను అబద్ధం మాట్లాడతానా? సో ఇది అంతే అన్నయ్య అని చెప్పేదాన్ని. నువ్వు అలాగలే అని. సో అటువంటి దేవుడు ఈరోజు మరి దుబాయ్, నేను అండమాన్ వెళ్ళటం, మరి మా అన్నయ్య అనుకోకుండా నాతో రావటం, మరి దేవుని గురించి నేను చెప్తున్నప్పుడు 3 days మీటింగ్లో ఆయన ఏడుస్తూనే ఉన్నాడండి. మీ అన్నయ్య కూడా మీతో పాటుగా మారిపోయాడు. ఆయన ఇంకా ప్రభువుని నమ్ముకోలేదు అని మారిపోయారు అనద్దు సార్, నిజం తెలుసుకున్నాడు అనగండి. అందరూ అదే అంటున్నారు. మరి నేను వెళ్ళినప్పుడు ఒక ఆర్టిస్ట్ నన్ను అడిగింది, దివాణి గారండి మీరు మతం పుచ్చుకున్నారంట కదా అంది. ఏంటమ్మా ఏదైనా కాఫీనా టీనా పుచ్చుకోవటానికి? పుచ్చుకోవటాలు లేదు, మార్పిడులు ఏం లేవని నిజం తెలుసుకున్నాను. నిజం తెలుసుకున్నాక అది ఇంకా ఎవరు ఆపినా నిజం నిప్పు లాంటిది అంటారు, అది ఆర్పాలని చూసిన వాళ్ళు ఆరిపోతారు. కానీ ఇట్స్ ట్రూ అమ్మా, యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను, అంతేగాని మతం పుచ్చుకోలేదమ్మా నేను అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు అందరూ అనేది ఏంటంటే జనరల్గా హిందూస్ అందరూ అనేది ఏంటంటే ఈ చర్చెస్కి మేము వెళ్తుంటామండి, అసలు వాళ్ళు మాత్రం మా ఫంక్షన్స్కి రారు అసలు, అందుకని మేము దీన్ని సపరేట్గా చూస్తున్నాం మేము అని అంటారు. మీరు ఎందుకు అసలు వాళ్ళు ఎందుకు కలవరు, అసలు వెళ్ళొచ్చు అందరితో పాటుగా మన సమాజంలో ఉంటున్నాం. ఇది నిజం, మీరు ఈ దేవుడిని నమ్ముకున్నారు, ఇది నిజము ఇది అబద్ధము, రెండిట్లో ఎక్కడికి వెళ్తారు మీరు? ఓకే నిజం తెలుసుకున్నారు, అబద్ధం అని తెలుసుకున్న వాళ్ళు మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా, వెళ్ళి అంటున్నాను. చెప్తాము సమయం వచ్చినప్పుడు తప్పకుండా, దేవుడు ఆయన సమయం ఇచ్చినప్పుడు చెప్తాము. చోటోడు ఏదో అంటారు కదా, శంఖ ఊదిన ఉపయోగం ఏం లేదని. లేఖన భాగంలో మనం గమనించినట్లయితే దానియేలు ఒక ప్రవక్త ఉన్నాడండి. నెబుకద్నెజర్ అనే రాజు దగ్గర ఉన్నప్పుడు మరి ఆ రోజు ఆ కాలాలలో దాని ప్రకారము వాళ్ళు పెట్టిన ఆహారం నువ్వు తినాల్సిందే అని చెప్పారు. కానీ మరి వారు ఆహారాన్ని మేము ముట్టలేదు, ఎందుకంటే అది ఒక అర్పణ దగ్గర నుంచి వచ్చిన ఆహారం మేము తినమన్నారు. రాజుగారు చంపేస్తానన్నారు ఆహారం తినపోతే. అయినప్పటికీ వాళ్ళు విశ్వాసంతో ఉన్నప్పుడు మరి ఆ ఆహారము తినిన వారి కంటే కూడా తినకుండా ఉన్న వీరి ముఖాలలో వెలుగు ప్రకాశం చూసి ఆ రాజు అడిగాడంట, నువ్వు పూజిస్తున్న దేవుడు ఎవరు అని చెప్పని. సో ఎప్పుడూ సహోదర భావంతో ఉంటామండి. వాక్యమే నాకు ఆధారం, ఇది ఏది చెప్తే అది చేస్తాను, ఇది ఏది వెళ్ళమంటే అది వెళ్తాను, నా దేవుడు వెళ్ళమంటే నేను వెళ్తాను తప్ప. దివ్యవాణి గారు, మీరు సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు మీరు నటించిన సినిమాల్లో బాగా మీకు ఇష్టమైన సినిమా ఇది? పెళ్లి పుస్తకం. ఎందుకని అంత బాగా నచ్చింది ఆ సినిమా మీకు? ఎందుకంటే దాని విలువ ఏంటో ఇన్ని రోజులైనా కూడా నాకు తెలుస్తుందండి. చేసేటప్పుడు నాకు తెలియలేదు యాక్చువల్లీ, అసలు బాపు గారి అంటే ఏంటో నాకు తెలియదండి. నా స్కూల్ డేస్లో కూడా ఎప్పుడు నేను మూవీస్ చూసేదాన్ని కాదు. క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఏంటంటే మా నాన్నగారు బ్రతిమలాడుకుంటే పంపించేవాళ్ళు. సో నా ప్రమేయం లేకుండా ఇండస్ట్రీకి రావటం జరిగింది. సినిమా ఇండస్ట్రీ అంటే యాక్టింగ్ బై బర్త్ గాడ్స్ గిఫ్ట్గా నాకు ఉన్నది, కానీ ఆ ప్రభావం ఆ వాతావరణం నాకు నచ్చేది కాదు. అటువంటిది బాపు గారిది ఆఫర్ రావటం, అప్పుడు సార్ యొక్క విలువ ఏంటి, ఆయనకి ఎంత ఉన్నదా అని నాకు తెలియదు. కానీ ఇన్ని సంవత్సరాలు అయిపోయినా, 25 సంవత్సరాలు అయిపోయినా కూడా మరి దేవుని నిమిత్తమై నేను యూఎస్ఏ వెళ్ళటం, అక్కడ డౌన్ టౌన్ సిటీకి వెళ్ళినప్పుడు అసలు ఏమి మేకప్ లేదు, ఏమి లేదు. నేను కూడా ఒక పిచ్చితనలాగా ఊరికే అలా చూస్తానికి వెళ్తే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కూడా పెళ్లి పుస్తకం దివ్యవాణి అని పట్టేసుకున్నారండి. సో మరి ఇప్పటికీ ఒక పెళ్ళంటే ఒక నమ్మకం, గౌరవం,
ఒకళ్ళని ఒకళ్ళు మరి విలువ ఇచ్చుకోవటం అనేది చెప్పే అర్థంగా మరి బాపు గారు. ఇంకొక అద్భుతం ఏంటంటే బాపు గారి చేతిలో ఎప్పుడు బైబిల్ ఉంటుందండి. సిగార్ పైప్ ఉంటుంది. ఆయన రూమ్లోకి వెళ్ళామంటే చాలా బైబిల్స్ ఉంటాయి. ఆయన జేబులో ఎప్పుడు ఒక పాకెట్ బైబిల్ ఉంటుంది. ఆయన కూడా బైబిల్ చదువుతారు. ఇంకా సినిమా ఫీల్డ్లో మీరు కాకుండా జయసుధ గారు, నగ్మ, అట్లాగే సుధాకర్ గారు, ఇలా చాలామంది ఉన్నారు కదా సినిమా ఫీల్డ్లో. అసలు మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సినిమా ఫీల్డ్లో? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? నాకు తెలిసి చాలా మంది ఉన్నారండి. అంటే వాళ్ళ పేర్లు నేను ఇప్పుడు బహిరంగంగా చెప్పడం వాళ్ళు ఇష్టపడతారో లేదో నాకు తెలియదు కదా. సో వితౌట్ వాళ్ళ పర్మిషన్ చెప్పడం నాకు అది సంస్కారం కూడా కాదు. కానీ చాలా పెద్ద పెద్ద సాక్ష్యాలు ఉన్నాయండి. మరి నేను పొత్తిడి బొమ్మ అని ఒక సీరియల్ చేశాను. ఆయన కెమెరామ్యాన్ గారు మరి మాకు చాలా సన్నిహితం. ఆయనకు అద్భుతమైన సాక్ష్యం. అసలు ఎలా అంటే ఎక్కడ యేసు ప్రభు వారు పెంతెకోస్తు మీటింగ్లను పెడితే అక్కడికి వెళ్ళి ఆ మీటింగ్స్ని పాడు చేసి వాళ్ళని డిస్టర్బెన్స్ చేయటమే ఈయన పని అంట. అలా ఒకరోజు మీటింగ్స్ జరుగుతూ ఉంటే క్రాకర్స్ తీసుకెళ్ళి బాగా సౌండ్ పెట్టి అన్ని వాళ్ళకి ఆ ప్రేయర్ జరగకూడదని ఆ క్రాకర్స్ని వెలిగించినప్పుడు అనుకోకుండా అవి మరి కళ్ళల్లో పడి ఆయనకి కళ్ళు పోయినాయండి. 2 కళ్ళు పోతే హాస్పిటల్లో అడ్మిట్ అవటం. మరి డాక్టర్స్ ఇంక నీకు చూపు రాదు అని చెప్పినప్పుడు మరి పక్కన ఉన్న ఎవరో ఒక ముసలావిడ బైబిల్ ఇచ్చి ప్రార్థన చేసి దేవుడు నీకు బాగు చేస్తాడు నాయన, నువ్వు ప్రేయర్ చేసుకో అని చెప్పినాక ఆ నెక్స్ట్ డే అద్భుతంగా ఆయనకి చూపు వచ్చి మరి ఆయన సాక్ష్యం నాకు చెప్పారు. మా సిస్టర్ వాళ్ళు కూడా దేవుని నమ్ముకొని ఉన్నారు దివ్యవాణి గారు అని చెప్పని. మరి మీరు రక్షణ పొందారండి అంటే ఏంటండి అని అడుగుతున్నారు. సో మళ్ళా రక్షణ అంటే ఇదండి, మరి మీరు ఇంత అద్భుతాన్ని చేసి ఇప్పటికే ఆయన ఆ క్రాకర్స్ దీంట్లో ఆయనకి చేసిన గాయాలన్నీ కూడా అలానే ఉంటాయండి. సో చాలా లోతైన పెద్ద పెద్ద డైరెక్టర్ల అమ్మమ్మలు కూడాను ప్రార్థనా పరులని నేను విన్నాను. సినిమా ఫీల్డ్లో ఉండి దేవుణ్ణి నమ్ముకొని ఇంకా చాలామంది సినిమాలు యాక్ట్ చేస్తుంటారు. మరి మీరు ఎందుకని అసలు యాక్షన్కి దూరంగా ఉండి మీరు ఈ బాట ఎందుకు పట్టారు మీరు? సో నేను కూడా కొన్ని ప్రభువారిని నేను అంగీకరించినాక కొన్ని మూవీస్ చేశానండి. పుత్తడి బొమ్మ సీరియల్ చేశాను. అలా మొదలైంది రమ్యకృష్ణ గారిది. అయితే ఆ సీరియల్స్ ఉండేటప్పుడు ముందుగా చెప్పేదాన్ని ఈ పూజకు సంబంధించినవి, విగ్రహారానికి సంబంధించిన సీన్స్ అయితే నేను చేయనండి అని. రమ్యకృష్ణ గారు అయితే అలా మొదలైంది సీరియల్ క్లోజ్ అయినాక ఆమె ఒక తమిళ్ సీరియల్ చేస్తూ నువ్వు మంచి ఆర్టిస్ట్ దివ్య, మంచి క్యారెక్టర్ నువ్వే చేయాలి ఇది అని అన్నారు. కానీ షూటింగ్ అంతా కాశీలో ఉంది అని అంటే నేను రానండి అని అన్నాను. దానికి దీనికి ఏంటి సంబంధం, ఇది యాక్టింగే కదా చేయన్నారు. పామే కదా అని చిన్న పాము తీసుకొచ్చి తలలో పెట్టుకోం కదమ్మా, పామే కదా అని అన్నాను నేను. ఆమెకి ఏం అర్థమైందో తెలియదు కానీ లేదు నువ్వు మంచి ఆర్టిస్ట్వి చేయాలి దివ్య అన్నప్పుడు మరి సున్నితంగా లేదు అని చెప్పడం జరిగిందండి. కొంతమంది దైవజనులు చెప్పారు నాకు, తామర పువ్వు బురదలో ఉంటుంది, దాని మురికి దానికి అంటదు, చేప సముద్రంలో ఉంటుంది, దాని ఉప్పు దానికి అంటదు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నా కూడా ఆయన సాక్షిగా బ్రతికేయచ్చు, నువ్వు సినిమాలు చేయమ్మా అని చెప్పారు. కొంతమంది దైవజనులు చెప్పారు, నువ్వు బురదలో ఉండి బురదలో ఉన్న వాళ్ళని నువ్వెలా పైకి లాగుతావు, నువ్వు ప్రత్యేకించి నిలబడితేనే కదా దేవుని మహిమ చూస్తావని. నాకు చాలా కన్ఫ్యూజ్ అయిపోయేదండి. ఎందుకంటే నేను హిందువురాలుగా ఉన్నప్పుడు ఒక పూజారి దగ్గరికి వెళ్తే ఇంకో పూజారికి కోపం వచ్చేది కాదు. కానీ నేను ప్రభువాన్ని అంగీకరించినాక ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఇంకో దైవజనుడి దగ్గరికి వెళ్తే వీళ్ళకి కోపం వచ్చేది. నాకు అది చాలా కన్ఫ్యూజ్ అయిపోయేది. నాకు వాళ్ళెవరో వీళ్ళెవరో నాకు వద్దు, నాకు యేసు ప్రభువు కావాలి అంతవరకే అని. మరొక రోజు నేను ఉపవాసం ఉండి కన్నీటితో దేవుని దగ్గర నేను ప్రార్థన చేసి, అయ్యా మీనా, రోజా, రంభ, సౌందర్య మేమందరం ఒకటే కేటగిరీ. సౌందర్య మరి మంచి అందగత్త, నాకు ఎంతో ఆత్మీయురాలు, ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎవరికి చెందినటువంటి రంగాన్ని వాళ్ళు ఎంచుకున్నారు, నా పట్ల నీ చిత్తం ఏంటని నేను ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఆయన వాక్కుతో నన్ను బలపరిచింది. మీరు అతిశయింపతలుచుకుంటే ప్రభు క్రీస్తు సిలువనందే తప్ప మరి దేని యందును కాదని. మరి ఆ వాగ్దానాన్ని పట్టుకొని మరి నా సినిమా జీవితానికి స్వస్తి చెప్పి ఈరోజు సువార్త సేవకని సమర్పించుకోవటం జరిగింది. ఇప్పుడు మీరు ఇంకా అవకాశం వచ్చినా వెళ్ళరు సినిమా ఫీల్డ్కి? ఇంకా లేదండి, వచ్చినా కూడా చెప్పాను కదా లాస్ట్ వీక్ నాగార్జున గారి వాళ్ళ సుమంత్తో మూవీ చేస్తున్నామమ్మా మీరు చేయాలి మదర్ క్యారెక్టర్ అని మరి అడిగినప్పటికీ కూడా సున్నితంగా లేదు బాబు అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక రకంగా నేనే ఉంటానంటే ఇది మరీ మీరు మూఢాచారంకి వెళ్తున్నారేమో. ఇప్పుడు ఎవరు వృత్తి వాళ్ళు చేసుకుంటా చాలామంది వస్తారు. పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా జాబులు చేసుకుంటున్నారు. అట్లాగే పాస్టర్స్ కొంతమంది జాబులు చేసుకుంటా పాస్టర్గా వస్తున్నారు. మరి మీరు కూడా అలా చేయొచ్చు కదా, ఎందుకని అంత బాగా గట్టిగా మీరు చెప్పాను కదండి. వాక్యే నాకు దీంట్లో వాక్యం, నాకు మనుషుల మాటలు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, పిలుచుకున్నవారు అనేకులు, ఏర్పరచుకున్నవారు కొందరే. ఆయన ఏర్పరచుకున్నవారు కొందరిలో మనం ఒకలుగా ఉన్నప్పుడు
అక్కడ ఉండలేమండి, అక్కడ ఏముండలేము. ఎందుకంటే హోలీ స్పిరిట్ గాడ్ చెప్తూ ఉంటాడు, నేను నీ పనితో పిలిచాను, నీ పనితో నువ్వు ఏర్పరచుకున్నావు అని. మరి సో నేను అనేక మళ్ళీ కూటి కోసం కోటి విద్యలు అంటారు ఏమండి. నేను తెనాలి నుంచి దేనికి వచ్చాను ఇక్కడికి, పొట్ట చేత పట్టుకొని మా సంపాదన కోసం వచ్చాం. అంతేగాని ఈరోజు అనేక మంది చెప్తూ ఉంటారు ప్రేక్షకులే మా దేవుళ్ళు, ప్రేక్షకులే మా దేవుళ్ళు అని. స్విస్ బ్యాంకులో దాచుకునేవన్నీ ప్రేక్షకులకి పాపం ఏమైనా జరిగితే ఇస్తారా అండి? మళ్ళీ భిక్ష ఎత్తి అడిగి ఇస్తూ ఉంటాం. సో మానవ నైజం ఎంతున్నా కూడా నాది 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 కావాలని. చెన్నైలో మరి సునామీ వచ్చి వర్షం వచ్చి కొట్టుకుపోయింది, ఇతరులను ఆశిస్తావు నిజమే, నలుగురు 4 చేతులు వేస్తే ఒక సహాయం అందుతుంది. నీకు మూలుగుతున్న కొండను నువ్వు కదిలియటానికి మనకు మనసాక్షి రాదు. సో కూటి కోసం కోటి విద్యలు అనే విధంగా నా పొట్ట కూటి కోసం నేను ఇండస్ట్రీకి వచ్చాను. దేవుని మహాకృప, పెద్ద పెద్ద హీరోలతో నేను చేయలేకపోయినా దివ్యవాణి అంటే ఒక మంచి ఆర్టిస్ట్ అని దేవుని కృపను బట్టి పేరు తెచ్చుకోగలిగాను. ఈరోజు ఇది నిజమండి. ప్రతి ఒక్కళ్ళు మన బిడ్డల్ని డాక్టర్లు చేయాలనుకుంటాం, యాక్టర్లు చేయాలనుకుంటాం, సినిమా హీరోలు చేయాలనుకుంటాం, రాజకీయ నాయకులు చేయాలనుకుంటాం. కానీ ఒక నశించిపోయే ఆత్మను నిత్య నరకంలోంచి నిత్య జీవంలోకి నడిపించడం అనేది అది ఎంతో ధన్యత. మరి ఆ నిజాన్ని, నా దేవుడు నిజమైన దేవుడు అనే సువార్తను ప్రకటించడం నా ధన్యత అది. ఎందుకంటే ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కూడా అర్హత లేని నా జీవితానికి మరి ఆ నిజమైన దేవుడిని తెలుసుకోవటానికి దేవుడు నా మనోనేత్రాలు తెలిసిన దేవుడు. సినిమా ఇండస్ట్రీలో నా సహోదరులు, నా సహోదరులు, మరి అనేక మంది అమాయక జనులు సృష్టించిన సృష్టికర్తను మర్చిపోతున్నాడు. సూర్యుడు ఒక దేవుడు అనుకుంటున్నాడు, చంద్రుడు ఒక దేవుడు అనుకుంటున్నాడు. కానీ తన రూపంతో, తనలాగా తన స్వరూపంతో చేసుకున్న సృష్టికర్తను మర్చిపోతున్నారని. అటువంటి వాళ్ళు మనోనేత్రాలు తెరవబడాలనే ఒక దృక్పథంతోనే మరి ఈ సువార్తను, ఒకప్పుడు నేను సినిమా ఇండస్ట్రీలో మా అమ్మ మా అక్కయ్య వెళ్ళి ప్రతి డోర్ నాక్ చేసి మా అమ్మాయి ఒక మంచి ఆర్టిస్ట్ ఉంది, ఒక అవకాశం ఇచ్చి చూడండి అనేవాళ్ళు. ఈరోజు మరి ప్రతి డోర్ నాక్ చేసి నీ కోసం ఎదురు చూస్తున్న ఒక దేవుడు ఉన్నాడు. దేవుళ్ళు అనే వాళ్ళకి అనేకమైన పేర్లు ఉన్నాయి, అనేకం ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారికి ఉన్న ఒక మంచి పేరు పాపులకు స్నేహితుడు అని. ఆయన ఒక జస్ట్ ఒక ఫ్రెండ్గా నీ లైఫ్లోకి ఇన్వైట్ చేసి చూడు. 6 నెలలు సహవాసం చేస్తేనే కదా వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఏంటని అర్థమయ్యేది. సో నీకు ఒక మంచి స్నేహితుడు నీ కోసం ఉన్నాడనేది ఏది ఒక కులంగా, మతంగా, ఆచారంగా కాదండి. ఆ నిజాన్ని మరి కన్నీటి ప్రార్థనతో నశించిపోయే ఆత్మలను జీవము కలిగిన దేని వైపు తిప్పాలనే ఒక దృక్పథంతో మరి సినిమాలకి స్వస్తి చెప్పడం జరిగింది. దివ్యవాణి గారు, మీ టోన్ చాలా బాగుంది. మీరు పాటలు కూడా బాగా పాడతారంట కదా, దేవుడి పాటలు. ఒక చిన్న పాట ఒకటి పాడి అనిపించింది, ఒక చరణం. ఒకప్పుడు ఈ టోన్ లేదండి. మరి మా క్వైర్లో, మా చర్చిలో అందరూ పాటలు పాడుతూ ఉంటే దివ్యవాణి ఏడుస్తూ ఉండేది. ఒక మోనో యాక్టింగ్ చేస్తూ ఉండేదాన్ని. ఎలా అంటే నా నోరు కదులుతూ ఉండేది, అంతరంగం పాడుతూ ఉండేది, కానీ స్వరం వచ్చేది కాదు. దేవుని మహాకృప, మరి దేవుడు నాకు తిరిగి ఆ స్వరాన్ని ఇచ్చాడు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకో నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుమో దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం,
ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు. కన్నీటితో విత్తు మనసు కలకాలమరి నాకు నొసగు. క్షేమక్షామకాలమైనా నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా. నశించు ఆత్మలను నీ దరి చేర్చే కృప నిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. దేవునికి స్తోత్రం. బాగుంది, చాలా బాగా పాడారు పాట. దేవుని కృప అండి. అయితే మీరు ఇప్పుడు ఇంత దేవుడి కోసం ఈ రకంగా ఒక మంచి స్వరాన్ని పాట రూపాన్ని అందిస్తున్నారు, మాట రూపాన్ని అందిస్తున్నారు, ఇన్ని చోట్ల తిరుగుతున్నారు, వాక్యాన్ని అందిస్తున్నారు. అసలు మీ టార్గెట్ ఏంటి? అసలు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఫ్యూచర్లో? నా దేవుడు ఇటు నడిపిస్తే నడవటమేనండి టార్గెట్. అంటే ఒకటే, మనిషి నిజమైనది నిజం తెలుసుకోవాలని. ఒక వంకాయని కొనాలంటే దాంట్లో పుచ్చులా చచ్చులా లేతగా ఉన్నాయా అని ఒక అరగంట సేపు పరీక్షించి కానీ వంకాయలు కొనుక్కోరు. ఒక ఆడది ఒక చీర కొనాలి అంటే మీకు అనుభవం ఏంటి, నేను చెప్పక్కర్లేదు. దాన్ని కలర్ ఏంటి, క్వాలిటీ ఏంటి, ఎన్ని రోజులు ఉంటుంది, నాణ్యత ఏంటి. మా అమ్మగారు అయితే మరీ అండి, ఆ చీరని ఇలా నొక్కేస్తారు, అది నలిగిపోయి వాడు ఏమైనా తిడతాడమ్మా అని అంటే కూడా ఉండు దాని నాణ్యత ఏంటని. ఇవాళ కట్టుకుని ఇంకొక 2 సంవత్సరాల్లో చినిగిపోయే చీరకు అంత టైం వెచ్చిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బిజీ లైఫ్లో దేనికో 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 పరిగెడుతున్నారు. కానీ ఈ పైన కడపడే వాటికే ప్రాముఖ్యత ఇస్తున్నారు. నా కళ్ళు బాగుంటే చాలు, కళ్ళ డాక్టర్, పళ్ళు బాగుంటే చాలు, పళ్ళ డాక్టర్, హార్ట్ బాగోవాలని. కానీ కనిపించిన నీ ఆత్మ అనేది ఒకటి ఉంది. నీ ఆత్మ స్థితి ఏంటి? రేపు నీ ఆత్మని ఆ నిత్య నరకంలోంచి నిత్య జీవంలోకి, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా వినేదానండి, స్వర్గం నరకం. ఏ మనుషుడు ఎంత చేసినా, దొంగోడైనా సరే ఎవరైనా సరే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాడు, నా పాపాలన్నీ క్షమించి నన్ను స్వర్గంలోకి చేర్చుకోయా అని. ఎంత అధికారి అయినా ఎవరైనా సరే ఆ స్వర్గంలోకి నిన్ను తీసుకువెళ్ళటానికి సాక్షాత్తు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్తున్న దేవుడండి. ఒక బాహుబలిలో ఏదో చేశారు, అదేదో విగ్రహం పెట్టారు, ఆ విగ్రహం చూసి ఆహా ఓహో ఏం చేశాడో అని అంటున్నారు. సాక్షాత్తు ఆ దేవుని రూపాన్ని నువ్వు చూడలేవు. కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని, నోరుండి మాట్లాడలేని ఒక మనిషి చేతి నైపుణ్యంతో చేసిన దాన్ని మనం చేతులతో ఎత్తిపెట్టి కూర్చుంటే కానీ ఇంకొక చోట కూర్చోలేని దానిని నువ్వు దేవుడు అని పూజిస్తున్నావు. కానీ నీ కోసము మానవ రూపంలో వచ్చిన ఆ పరిశుద్ధుని రక్తం యొక్క విలువను తెలుసుకోలేక, తెలుసుకున్న వాళ్ళు దాంట్లో నిలబడలేక, ఏమండి ఒక దైవజనుడు చెప్తాడు, 10,000 రూపాయలు నువ్వు మా చర్చికి కట్టావంటే నీకు స్వస్థతలు వచ్చేస్తాయని. 10,000 రూపాయలు కట్టని వాళ్ళకి స్వస్థతలు ఇచ్చే దేవుడు కాదా అండి యేసుక్రీస్తు వారు? నేను ఏ డబ్బు కట్టకుండా నా బిడ్డకు స్వస్థతనిచ్చాడండి. సో ఈ అమాయకపు జనాంగం అంతా మైండ్ ఎటైపోతుంది, ఈ 10,000 రూపాయలు ఎట్లా కట్టాలా అనే దాని మీదే ఉంటుంది. కానీ విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి అని లేఖన భాగాలు చెప్తుందండి. అటువంటి విరిగి నలిగిన మనసు అనుభవంలోకి మనం నడిపించగలుగుతున్నామా? ఈరోజు యేసుక్రీస్తు వారంటే ఒక కులం అంటున్నారు, ఒక మతం అంటున్నారు, ఒక జాతి అంటున్నారు. ఎక్కువ మాట్లాడితే అక్కడ బిర్యానీ పెడతారా అంటున్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే యేసుక్రీస్తు వారు పెట్టి డబ్బులు తెచ్చుకుంటున్నారంట. నేను ఎప్పుడో ఒకటి చెప్తానండి, మా ఆర్టిస్టులకి చచ్చిపోయే వరకు మా ఫేస్ మాకు ఇన్వెస్ట్మెంట్. అరటికాయల వ్యాపారం చేసేవాడు కూడా 100 రూపాయలు అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితేనే అరటికాయల వ్యాపారం చేసుకుంటాడు. కానీ మేము 90 ఏళ్ళ ముసలోళ్ళం అయిపోయినా మా ఫేస్ మాకు ఇన్వెస్ట్మెంట్. పెట్టుబడి లేని డబ్బు సంపాదన ఇది మాకు. ఈరోజు లక్షలు వచ్చేది కూడా వద్దనుకొని సువార్తను ప్రకటిస్తున్నామంటే కల్ముషం అయిపోయినా. ఏమండి మన ఇంటి పేరు ఎవరైనా చెరగొడితే ఏమంటారు? అప్రాచుడా మా ఇంటి పేరు నీ వల్ల చెడిపోయింది అని అంటున్నారు. కానీ ఈరోజు యేసుక్రీస్తు వారిని ఒక కులము మతం అంటున్నారంటే దానికి కారణం ఎవరండి? ఆ రోజు ఆది అపోస్తులైన 12 మంది చెప్తున్నారు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము, పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాము, రాజులకు రాజుగా రారాజుగా రానయ్యున్న క్రీస్తును ప్రకటిస్తున్నామని ఆది అపోస్తల బోధనలు కరువైపోయిన ఈ దినాల్లో మరి దేవుడు ఎందుకు పనికిరాని ఈ దీనురాల్ని
మరి ఆ భారం మంటగా ఉంటుందండి, మనసులో ఏడుపు వస్తుంది. అయ్యో అంటే ఇప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే ఉమ్, దివ్యవాణి లక్షల రూపాయలు వచ్చే ఈ ఫీల్డ్ వదిలిపెట్టి, ఇంత గ్లామరస్ ఫీల్డ్ వదిలిపెట్టి ఇటు ఎందుకు వెళ్ళిందంటే ఏమన్నా పైనుంచి మీకు అమెరికా నుంచి ఏమైనా బాగా డబ్బు వస్తుంది అనుకుంటారు, నిజమేనా? నాకు కూడా తెలియదండి అలానే అంటారని. చెన్నైలో ఆదిశేషయ్య గారని ఆర్కిటెక్ట్ ఇంజనీర్ ఉన్నారు. సో నా ఎలా అంటే నా ముందు శూన్యం వెనక శూన్యం, విశ్వాసంతో నా జీవితం వెళ్తుంది. నేను ఒకరోజు వెళ్ళి అంకుల్ అంకుల్ నేను ఇలా యుఎస్ఏ వెళ్తున్నాను అంకుల్ అని అన్నాను. దేనికి అని అన్నారు. అక్కడ నా సాక్ష్యానికి నన్ను ఇన్వైట్ చేశారు అంకుల్, నేను అక్కడికి వెళ్తున్నానంటే ఎన్ని సూట్ కేసులు తీసుకెళ్తున్నావు అన్నారు. నాకేం తెలుసు బ్యాగేజ్ అడుగుతున్నారు అనుకుని నేను కూడా 2 సూట్ కేసులు తీసుకెళ్తున్నాను అంకుల్, పాపది ఒకటి నాది ఒకటి, బ్యాగేజ్ తక్కువే పెట్టుకున్నాను. అంటే నీ దుంపదాగా అంతకు కాదు, ఎంత తీసుకెళ్తున్నావు ఎన్ని సూట్ కేసులు అన్నారు. ఏంటి అలా అన్నారు అని అన్నారు. అంటే అవును అక్కడ మీకు బాగా ఇస్తారంట కదా అన్నారు. అవునా ఇస్తారా ఏమో నాకు తెలియదు అంకుల్, దివ్యవాణి అందుకోసమే లేవట్లేదు, ఇది బాగా కావాలంటే నా ఇండస్ట్రీ నాకుంది, నాకు అన్నం పెట్టిన నా ఇండస్ట్రీ, మరి నా టాలెంట్ నాకు ఉంది అంకుల్, దివ్యవాణి అందుకోసం అయితే వెళ్ళట్లేదు అని చెప్పానండి. అంటే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చి ఉంటారా అట్లా? నాకు అసలు అంటే ఎందుకంటే మీరు సిబిఐ వాళ్ళని అడగాలి క్వశ్చన్, ఎందుకు పనికిరాని ఈ పుస్తకంతో బ్రతుకుతున్న దివ్యవాణిని అడిగితే నేను చెప్పలేను. అంటే అందరూ అనేది ఏంటంటే ఇప్పుడు ఎందుకని ఇప్పుడు ఇంత ఇన్కమ్ వచ్చే సోర్స్ వదిలిపెట్టి, ఇంత గ్లామరస్ ఫీల్డ్ వదిలిపెట్టి ఈ బైబిల్ పట్టుకుని మేము ఎందుకు తిరుగుతుంది అసలు? బాగా ఇన్కమ్ ఉత్తముడని రుచి చూసి ఎరుగుమని బైబిల్ చెప్తుందండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి ఎరగమంటుంది. ఆ దేవుని నిజమైన ప్రేమను రుచి చూసేటప్పుడే కదండి. ఇప్పుడు హైదరాబాద్ అనగానే ఏమంటారు, బావుచ్చి బిర్యానీ అంటారు. చెన్నై అనగానే ఏమంటారు, సాంబార్ అంటారు. ఇంకొక ఊరు రాయలసీమ వెళ్ళగానే ఏమంటారు, నాటుకోడి పలావ్ అంటారు. సో దేవుడితో నింపబడినాక నా దేవుడు చేసిన కార్యాలు, నా సాక్ష్యం ద్వారా దేవుడు నాకు చేసిన అద్భుతాల ద్వారా ఒక్క ఆత్మైన ప్రభువులో పట్టబడదా అని ఆశ అండి. ప్రభు నందు మా ప్రయాస వ్యర్థం కాదు అనగా ఈరోజు ఇది మీ ప్రణాళికలో లేదు, నా ప్రణాళికలో లేదు యాక్చువల్లీ, కానీ ఇది చూస్తున్న ప్రతి ఒక్కరు దేవుని ప్రణాళికలో ఉన్నారండి. ఆమెన్. తప్పకుండా మరి ఒక్క ఆత్మైన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అనేటువంటి ఆ గ్రహింపులోకి వెళ్ళిందంటే మరి వెళ్ళటానికే దేవుడు ఈరోజు ఇది పెట్టాడని నేను నమ్ముతానండి. చెప్పాను కదా, నశించిపోయే ఆత్మని నిత్య నరకం నుంచి నిత్య జీవంలోకి నడిపించడం కన్నా ధన్యతమైన వృత్తి, గొప్ప పని ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఇప్పటివరకు మీరు ఎంతమందిని, ఎన్ని ఆత్మలు మీరు రక్షించారు మీకు తెలుసుంది? నేను ఎప్పుడు కౌంట్ చేసుకోలేదండి, సుమారుగా నేను అసలు ఎప్పుడు కౌంట్ చేసుకోలేదండి. కానీ నేను వెళ్ళి ఎక్కడైతే నేను సాక్ష్యం చెప్తానో, ఎక్కడైతే నేను నాకు దేవుడు చేసిన ఆ అద్భుత కార్యాలను వివరించి వాక్యం చెప్తానో, నా వెనక అనేక మంది మరి పాస్టర్స్ కాల్ చేసి, అమ్మ ఈరోజు 10 మంది హిందూ కుటుంబాలకి మేము ప్రభువులో రక్షణ ఇచ్చామమ్మా, మరి ఈరోజు ఇంతమంది, నిన్న కూడానండి అండమాన్లో మరి 4 హిందీ ఫ్యామిలీస్ వాళ్ళు. సో నాకు హిందీ ఫ్లూయెంట్గా రాదండి, ట్రాన్స్లేట్ పెట్టడం జరిగింది. మరి దేవుడు నాకు చేసిన అద్భుత కార్యాన్ని చెప్పడం, వాళ్ళు బైబిల్ తీసుకోవటం, ఏంటి యేసుక్రీస్తు వారంటే విన్నాం కానీ ఆయనలో ఇంత ఉన్నదని మరి మాకు తెలియదని ఆ చర్చ్ అడ్రస్ కనుక్కొని ఆ మందిరానికి వాళ్ళు వస్తాం జరిగింది. విత్తుకుంటూ వెళ్ళిపోవటమేనండి మన పని. ప్రతిఫలం ఇచ్చేవాడు, దాన్ని పెంచేవాడు దేవుడు, దాన్ని వృద్ధి పొందించేవాడు దేవుడు, దానికి ఫలాలు ఇచ్చేవాడు దేవాది దేవుడు. అసలు ఈ పాస్టర్స్, ఈ చర్చెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీ బైబిల్లో ఎక్కడైనా సరే ఈ పాస్టర్స్ ఇంతమంది ఉండాలి ఈ సంఘంలో, 100 మంది 200 మంది అట్లా ఏముందా, లక్షల మంది కూడా ఉండొచ్చా? నేనైతే ఎప్పుడు నేను అలా చదవలేదండి. జనరల్గా అసలు ఏంటి ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మీరు ఇవాంజలిస్ట్, మీరు వెళ్తున్నారు, పెద్ద మీటింగ్స్ పెడుతున్నారు, వచ్చేస్తున్నారు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు వెళ్ళి ఏదో చర్చిలో జాయిన్ అవుతున్నారు. మీరే ఒక పాస్టర్ అనుకోండి, ఇప్పుడు 100 మందితో మీరు చర్చ్ స్టార్ట్ చేశారు. 100 మందికి మీరు చెప్పగలుగుతారు, 200 మంది చెప్పగలుగుతారు. అదే ఒక 10,000 మంది అయ్యారనుకో, మీరు అందరినీ మీ యొక్క మెసేజ్ కరెక్ట్గా ప్రాపర్గా వెళ్ళదు కదా ప్రతి వారం కూడా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు మీరు, అంటే చర్చెస్ గురించి? చర్చెస్ కావాలండి, 100% సంఘం కావాలి, కానీ సంఘాలలో ఐక్యత కావాలి. 133 కీర్తనలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉండట అది రమ్యము, అది మనోహరము, అది అనేకమైన మేళ్లు మనకు కలిగి, అది పరిమళ వాసనం అంటున్నాడు. పరిమళ వాసనం అంటే ఈరోజు సార్గా మీరు బ్రదర్గా ఒక సెంటు కొట్టుకున్నారంటే మీరు అక్కడ కూర్చుంటే ఈ పరిమళ వాసన ఇక్కడికి వచ్చేస్తుంది. నువ్వు మనం వెళ్ళి నా పరిమళ వాసన చూడు, పరిమళ వాసన చూడు అని అక్కర్లా. సహోదరుల ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా క్రీస్తు పరిమళ వాసన బయటకు వస్తుందండి. ఈ రోజుల్లో అనేక మందికి ఐక్యత లేదు.
నా 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 నాదే, నా స్వార్థం, నా దానిలోనే ఉన్నాడు దేవుడు, పక్కన వాళ్ళని. మనదంతా సార్వత్రిక సంఘం, మనమంతా ఒకటే క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు. నేనే చాలా ఫేస్ చేసి అల్లాడిపోయిన రోజులు ఉన్నాయండి. ఇప్పుడు ఒక పాస్టర్ గారు మనం మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే అసలు ఈ స్త్రీలు బైబిల్ దేవుడి గురించి చెప్పడానికి అనర్హులు అంటున్నారు. మరి మీరు ఎందుకు, మీ అర్హత ఎట్లా వచ్చింది మీకు? అంత్య దినాల్లో దేవుడు నా కుమారుల మీద కుమార్తెల మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని చెప్తున్నాడండి. అసలు యేసుక్రీస్తు వారి సువార్తను మొట్టమొదట బోధించింది ఎవరండి? మరియా గారు, మగ్దలేని మరియా. ఆయన 12 మంది శిష్యులు కూడా సువార్తను ప్రకటించలేదు. నా దేవుడు సజీవుడు, నేను ఆయన చూశానని ప్రకటించింది కూడా ఒక. మరి ఎక్కడ కూడా ఈ పాస్టర్లు ఎవరు మరియా గురించి ఎవరు మాట్లాడలేదు, ఓన్లీ క్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. అంటే ఆ రోజు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న స్థితులలో స్త్రీలు ఎక్కువగా సంఘంలో మాట్లాడటం, ఎక్కువగా ఈ చెడు అలవాట్లు కలిగిన స్త్రీలు వాళ్ళ వేషధారణ బట్టి ఇతరులను పక్క డైవర్షన్ పట్టించడాన్ని బట్టి పౌలు గారు సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి కానీ అని చెప్పారు. కానీ మరి అలా చెప్పిన దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏ ప్రశ్నకైనా మనకి బైబిల్లోని వాక్యమే సమాధానం అండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27-28 వచనాల్లో మనం గమనించినట్లయితే, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. లేఖనమాలలో మనం గమనించినట్లయితే పనూయేలు కుమార్తె అన్న అనే ఒక ప్రవక్తి ఉంది. ప్రవక్తి అంటే అర్థం ఏంటంటే దేవుని దగ్గర నుంచి వర్తమానాలు తెచ్చేది. సో మరి వర్తమానం తేడా కానీ వర్తమానం చెప్పాలని లేదు కదా. అక్కడ నా పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను అని అంటే అర్థం ఏంటండి? మరి మరియా గారు యేసుక్రీస్తు వారిని చూసినాక నోటికి గుడ్డ కట్టేసుకోలేదుగా. నా యేసుని నేను చూశాను, ఆయన సజీవుడు అని చెప్పింది, సువార్తను బోధించింది కదా. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మీరు వెళ్తున్నారు, మీరు ఒక సినీ నటిగా ఉన్న మీరు పబ్లిక్ ఏంటంటే మీరు ఒక సినిమా యాక్టర్ వస్తున్న ఉద్దేశంతో వస్తారేమో అక్కడికి జనం. అంతేకాని ఆమె చెప్పే బోధనలో మాత్రం అసలు ఆమె అర్హత లేదు అని అంటారు. అదేంటి అసలు కరెక్టా కాదనేది? లేడీస్ అని మీరని కాదు, ఎవరైనా సరే లేడీస్ చెప్పడానికి అనర్హులు అంటారు. అదేంటి, మీరు అనర్హులా కాదా? దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళం. ఎందుకంటే దేవుడు ఆ సమయంలో ఎవరిని ఎలా వాడుకుంటారో మనకు తెలియదండి. బిలాము కన్నులు తెరిపించడానికి గాడిదను మాతో మాట్లాడించిన దేవుడు, ఆయన ఏర్పాటులో ఉన్న వాళ్ళని అంత్య దినాలలో ఆయన లేపుకుంటాడు. నాకు ఒక్కటేనండి, ఏదో నన్ను చాలా మంది అడిగారు, మీ చర్చ్ ఎక్కడండి, మేము వస్తాం, మీ చర్చ్ ఎక్కడండి, మేము వస్తామని. జైపాల్ గారి చర్చే నా చర్చ్ అమ్మా, ఇంకా ఊరికొక చర్చ్ ఎందుకు, చాలా చర్చిలు ఉన్నాయి, మా అన్నయ్య చర్చే నా చర్చే, దేవుడు నాకు చెప్పిన పని నేను చేస్తున్నాను అంతవరకే అని చెప్పాను అంటానండి. సో ఒకటండి, ఈ రోజుల్లో యేసుక్రీస్తు వారికి పెద్ద పెద్ద బిషప్లు అక్కర్లేదు, పెద్ద పెద్ద సంఘాలు అక్కర్లేదు, పెద్ద పెద్ద కాయిల్ లీడర్స్ అక్కర్లేదు, మరి పెద్ద పెద్ద నాయకులు అక్కర్లేదు. కానీ ఆయన మాట చొప్పున చేయబడిన నమ్మకమైన దాసుడు కోసం ఆయన ఎదుగుతున్నాడు. సో ఆయన ఒక దాసురాలిగా ప్రభు వెళ్ళమన దగ్గరికి వెళ్ళటం, మరి చాలా మంది కూడా, మరి నాకు వచ్చింది సంతోషం అనిపించేది ఏంటంటే, ఈవెందో నేను యూఎస్ఏ వెళ్ళినప్పుడు కూడా అందరూ అన్నారంట, సినిమా అమ్మాయిని ఎందుకు పిలిపియటం, ఏం చెప్తారులే వాళ్ళు, ఏం చెప్తారు అని అన్నారంటండి వాళ్ళ ఫాదర్స్ వాళ్ళందరూ. కానీ నేను అక్కడికి వెళ్ళి సాక్ష్యము దేవుని వాక్యం షేర్ చేసుకున్నప్పుడు పెద్ద పెద్ద దైవజనులు కూడా గాడ్ స్పోక్ టు హోల్ షికాగో అన్నారండి. అది దేవునికి మహిమకరంగా. మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ అదే అంటారు, నాకు కూడా అర్థం కాంది అదే, సినిమా అమ్మాయి ఈ అమ్మాయి పాస్టర్ గారు కూతురా అని అడుగుతున్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నానండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. అయితే ముఖ్యంగా మీరు ఈ కొన్ని ఫంక్షన్స్కి అట్లా వెళ్తున్నప్పుడు, మరి వాళ్ళు మ్యారేజెస్కి గృహప్రవేశాలకి వెళ్తున్నప్పుడు మిమ్మల్ని పిలిస్తే మీరు వెళ్తారా లేదా? వెళ్తాను, కానీ వాటికి నేను దండం పెట్టడం కానీ మొక్కటం కానీ జరగదండి. ఎందుకంటే ఈవెన్ నేను చెప్పాను, నా షూటింగ్స్లో కూడా నా మొట్టమొదటి కండిషన్ అది. వీరా సినిమా చేశాను నేను, పుత్తడి బొమ్మ సీరియల్ చేశాను. సో మా డైరెక్టర్స్ వాళ్ళకి నేను హంబుల్ రిక్వెస్ట్ చేసేదాన్ని, నన్ను అటువంటి సీన్స్కి అవాయిడ్ చేయండి అని చెప్పని. సహోదరుల ప్రేమను బట్టి నేను వెళ్తాను, కానీ దేవునికి అయిష్టమైన వాటికి అదేంటో అని తెలుసుకున్నాక వాటికి నేను నమస్కరించడం పూజించడం అనేది నేను చేయను. సో క్రీస్తు ప్రేమను బట్టి వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను. ఓకే. తర్వాత మనం ముఖ్యంగా ఈ పాస్టర్స్ అందరూ కూడా మంత్లీ ఒక 10,000 ఇవ్వాలి, లేదంటే 5,000 ఇవ్వాలని ఫిక్స్ చేస్తున్నారు కదా. మీరు వాక్యం చెప్పినప్పుడు ఆయన ఇవ్వాలా మీకేమన్నా? దివ్యవాణిని ఎంతోమంది పాస్టర్స్ మీరు ఇన్వైట్ చేశారండి. మరి అందరూ ఫోన్ నెంబర్లు మీకు ఇస్తాను. మరి నా చెల్లెలుగా, మా అమ్మాయిగా మరి దివ్యవాణి ఏంటని మీరే అడగండి, వాళ్ళే మీకు ఆన్సర్ చెప్తారు.
మీరు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మీకేం వాళ్ళు ఒక 10 లక్షలు 5 లక్షలు అట్లా ఇవ్వరా? అయ్యో దేవా, లేదండి. దేవుని మహాకృపను బట్టి మరి నేను ఎప్పుడు అటువంటి చెప్పాను కదా, నన్ను నడిపించే నాయకుడు మరి దేవుడు నాకు ఇచ్చిన నా కృప, రాజబాబు అన్నయ్య, మేము ఎప్పుడూ దానికి ఇంపార్టెన్స్ అసలు లేదు. ఒక్కొక్క చోటకు వెళ్ళటం, మరి పేద పాస్టర్ అని లేకుండా ఏం లేకుండా దేవుడు విత్తం అనేది విత్తటమేనండి. డబ్బులు కావాలంటే నా సినిమా ఇండస్ట్రీ నాకు ఉందండి. సో మీ ఫ్యామిలీ గురించి అంటే మీ పిల్లలు వాళ్ళందరూ కూడా మీతో పాటే వస్తుంటారు చర్చికి, అట్లా వాళ్ళు ఏమైనా దూరంగా ఉంటారు? ఏమీ లేదండి. దేవుని కృపను బట్టి మరి బాబు పాప కూడా చక్కగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. దేవుని పనుల్లో నాకు సహాయంగా ఉంటారు. అసలు నాకేమైనా సినిమా ఆఫర్స్ వస్తేనే మమ్మీ టెంప్ట్ అయిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోతుందని వాళ్ళే చెప్పేస్తారు, నువ్వు అని చెప్పు మమ్మీ అని చెప్పని. దేవుని కృపను బట్టి వాళ్ళు ఫుల్ దేవునిలో నాకు సహాయం చేస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా చివరిగా ఏంటంటే ఈ రోజున క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ సందర్భంగా నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకి ఏం సూచన ఇస్తున్నారు, మీరు ఏం సందేశం ఇస్తున్నారు? అసలు ఈ నంబర్ 1 అనేది నన్ను చాలా ఆలోచింపచేసింది. అందరూ 9లు పెట్టుకున్నారు, 10లు పెట్టుకున్నారు, ఆ ఈ ఊ ఏదో పెట్టుకున్నారు. సో మరి నంబర్ 1 ద్వారా ప్రపంచం మొత్తంలో నెంబర్ 1 ఏంటి? ప్రతి ఒక్కడు నేను నెంబర్ 1 ఉండాలనుకుంటాడు. సినిమా ఇండస్ట్రీ కానీ, రాజకీయ రంగం కానీ, ఈవెన్ పాస్టర్స్ కానీ, లేకపోతే కుటుంబంలో కూడా నేనే నెంబర్ 1 అని అనుకుంటారు. ఎప్పుడైతే నువ్వు 0 అయిపోయి నీ పక్కన నెంబర్ 1గా యేసయ్యని పెట్టుకుంటావో అన్నిటిలో నీకు జయమిచ్చే దేవుడండి. మరి క్రిస్మస్ సందర్భంగా అంటే యేసుక్రీస్తు వారు నిజం, ఆయన పుట్టుక నిజం, ఆయన జీవించింది నిజం, ఆయన మాదిరికరమైన జీవితం నిజం. మరి ప్రపంచంలో ఏ ఒక్క దేవుడు అనబడిన వారికి లేని అద్భుతం యేసుక్రీస్తు వారికి కన్య అయినటువంటి మరియ గర్భము ధరించటం, అది ఒక శారీరక అద్భుతం అయితే సాక్షాత్తు దేవాది దేవుడే మానవ శరీరధారిగా ఈ లోకానికి రావటం ఆత్మీయ అద్భుతం అండి. మరి ఆ రోజు కన్య గర్భాన్ని కోరుకుంటున్న దేవాది దేవుడు ఈరోజు నీ హృదయం అనే ఇంటిని కోరుకుంటున్నాడు. ఆయన నీలో మరి నివసించాలని లేఖన భాగాలు చెప్తుంది. మరి భూమి ఆకాశము సమస్తము మహావేంద్రములతో లయమైపోయే దినం ఒకటి రాకపోతుందని. ఎంత కోటీశ్వరుడైనా, వాళ్ళు ఎవరైనా సరే, దేశానీయులే నాయకుడైనా, టాటా బిర్లా అయినా సరే ధనికులు అనుకుంటున్నారు, కానీ అంతరంగంలో క్రీస్తు లేకపోతే నువ్వు పేదవాడివి. మరి క్రీస్తు ప్రేమతో మీ అందరి కాళ్ళు పట్టుకొని నేను చెప్పే మనం ఒకటేనండి, ఇది ఒక కులము కాదు, ఇది ఒక మతము కాదు, ఇది ఒక ఆచారం కాదు, ఇది ఒక మార్గం. మనం ఒక ఊరికి వెళ్ళాలంటే ఆ ట్రైను, ఆ ఫ్లైట్ పట్టుకుంటేనే ఆ ఊరికి చేరుతాం. ఈరోజు యేసు అనే రక్తంతో నువ్వు కడగబడితేనే, మరి ఆ రక్షకుడిని నువ్వు అంగీకరిస్తేనే నువ్వు ఆ పరలోక రాజ్యంలో చేరగలవని మరి క్రీస్తు ప్రేమతో మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ తెలియచేస్తూ, మరి అటువంటి ధన్యతలోకి దేవుడు మిమ్మల్ని నడిపించాలని టోటల్గా నేను చెప్పేది ఒక్కటేనండి. యేసుక్రీస్తు వారు ఎవరనంటే ఈ ప్రపంచానికి ఆయన ఒక వరం. ఆ వరాన్ని నువ్వు పట్టుకున్నప్పుడే మరి నువ్వు ఆ వరంలో ఉన్నటువంటి ధన్యతలను నువ్వు పొందుకోగలవని, మరి ముఖ్యంగా దేవుని ఏర్పాటుతో ఈ సహాయం చేసినందుకు మరి క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరికీ కూడా మరి నా హ్యాపీ క్రిస్మస్ అండ్ మరి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక వాక్యం మా ప్రేక్షకుల కోసం, మీ చేతి మీద ఏ వాక్యం వస్తుంది ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక వాక్యం తీసి చదివి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుణ్ణి లోకమునకు పంపెను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఆయన నిజమైన వెలుగై ఉన్నాడండి. సో ఆ కుమారుని మనం అంగీకరిస్తేనే తండ్రి రాజ్యంలోకి మనం చేరగలం. లోకమంతటిని ఆయన ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన అద్వితీయ కుమారుని మనకి ఇచ్చాడు. మనకు ఒక కానుకగా ఆ కానుకను నువ్వు అంగీకరిస్తే ఆ విలువైన దాన్ని నువ్వు పొందుకోగలవు. ఓకే ఓకే, థ్యాంక్ యూ దివ్యవాణి గారు. ఈరోజు మా స్టూడియోకి వచ్చి క్రిస్మస్ సందర్భంగా ఒక మీతో కాసేపు మీ మంచి మాటలు, మీ యొక్క అనుభవాలు దేవుడి గురించి మా ప్రేక్షకులు చెప్పినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఈరోజు హాట్ సీట్ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరొక విశిష్ట వ్యక్తితో కలుద్దాం.